దేవరకర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు శాసనసభ్యులు అనే దానికంటే గఫ్లత్ శాసనసభ్యులు గఫ్లత్లో గెలిచిండు 1300 ఓట్లతోటి గెలిచి 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావు గారిని విమర్శిస్తాడు. అరే నీ స్థాయి ఏంద్రా నాయన నీది, అంత బల్బు మాటలేంది, పొగరెక్కినావు. ఒక్కసారికి ఎలక్షన్లో గెలిచేసరికి ఎవరి గురించి మాట అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటే వీళ్ళ మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి దగ్గర మేయర్బాని కొరక కేసీఆర్ గారి దూరదృష్టి కావచ్చు, హరీష్ రావు గారి పనితనం కావచ్చు, జిల్లా ఎమ్మెల్యేలు అందరి పనితనం కావచ్చు. 18 నెలలుగా ఏం చేసినావు నువ్వు? కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇవాళ పొద్దుగాల ఆ కోతైనా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. విపరీతంగా కళ్ళు తాగితే ఎట్లా ఎగురుతావు అట్లా ఎగిరెగిరి పడుతున్నావు. ఏముంది నీ దగ్గర అవగాహన, ఆలోచన? ఇరిగేషన్ మీద ఏం అవగాహన ఉంది? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు నీళ్ళు వచ్చి 40 రోజులైంది వరద వచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. సిగ్గు లేకుండా ఇలా పొద్దుగాల ఏం మాట్లాడతాడు? అధికారులు చెప్తారు, మాకు అధికారులు చెప్పినప్పుడు వదులుతాం. మీరేం పీకనీకు ఉన్నారు ఎమ్మెల్యేలు జిల్లాల? ఏం పీకనీకు ఉన్నారా నాయన మీరు? సిగ్గు అనిపిస్తలే? జూరాలకు వచ్చిన నీళ్ళు కిందికి పోతా ఉంటే జూరాలకు వెళ్ళి కదా ఎత్తుకోవాల్సింది మనం కోయిల్ సాగర్కి. ఎన్ని రోజుల తర్వాత కోయిల్ సాగర్కి నీళ్ళు ఎత్తిర్రు? ఎన్ని రోజుల తర్వాత నెట్టెంపాడికి ఎత్తిర్రు?